పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతికి ఇక మంచి రోజులే. ఏపీ రాజధాని ఇక అన్ని గుడ్ డేస్. ప్రధాని అమరావతి పర్యటనలో కీలకమైన అంశం. ప్రధాని మోదీ ప్రకటన మామూలుగా ఉండదట. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2వ తేదీన ప్రధాని అమరావతి పర్యటనకు వస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం కూడా అధికారికంగా ప్రకటించింది. ప్రధాని సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకుని దాదాపు 2 గంటల పాటు అక్కడే ఉంటారు. అయితే ప్రధాని మోదీ ఈసారి కీలక ప్రకటనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు గత 5 ఏళ్లుగా రాజధాని లేకుండా పోయింది. అమరావతిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత వచ్చి 4 మాటలు మూట మట్టి ఇచ్చి నీలిచ్చిపోయారన్న విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. 2024 నాటి పరిస్థితులు రాజకీయాలుగా వేరుగా ఉన్నాయి. నాడు మోదీకి చంద్రబాబుకు అవసరం లేదు. నేడు మాత్రం మోదీకి చంద్రబాబు మద్దతు ఖచ్చితంగా ఉండాలి. అందుకే నాడు అమరావతి నిర్మాణానికి పెద్దగా నిధులు కానీ ప్రకటనలు కానీ చేయకుండా వెళ్లిపోయారని అంటున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల రుణాన్ని అప్పుగా ఇవ్వడానికి కేంద్రం అనుమతిచ్చింది. వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కలిసి 15,000 రూపాయల కోట్లు, హట్కో నుంచి మరో 11,000 కోట్ల రూపాయల రుణాలను తీసుకుని అమరావతి తొలిదశ పనులను వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. మోదీ శంకుస్థాపన తర్వాత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, 3 ఏళ్లలో పనులు పూర్తి చేసి అమరావతికి రూపురేఖలు తీసుకురావాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఈ సమయంలో రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీ ఖచ్చితంగా మంచి సానుకూల ప్రకటన చేస్తారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థల ఏర్పాటుకు ఇప్పటికే అమరావతిలో భూములు కేటాయించారు. వాటి ఏర్పాటు కూడా సత్వరం పూర్తయ్యేలా ప్రధాని ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందించే అవకాశాలను ఎవరూ కొట్టిపారలేకపోతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాల పాటు రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం సచివాలయం వరకు భారీ వేదికను సిద్ధం చేశారు. 3 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. అనంతరం 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత అమరావతి పెవిలియన్ను సందర్శించి సాయంత్రం 5 గంటల వరకు సభలో ప్రసంగించి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.